Hello everyone, myself Bhumika. I am from Law Excellence IAS Academy. Now I am going to explain about preventive detention. It allows the government to detain a person without a formal trial. It believes that the person may commit any offense that will affect national security, public order and foreign affairs. అంటే మనం ఈ యొక్క డెఫినేషన్ బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఒక పర్సన్ ఏదన్నా పబ్లిక్ ఆర్డర్ని కానీ నేషనల్ సెక్యూరిటీని కానీ ఫారెన్ అఫైర్స్ని కానీ తను వైలేట్ చేయకముందే ఆ పర్సన్ని జైల్లో పెట్టడం అనమాట. దేర్ ఆర్ 2 types ఆఫ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్ అండ్ పునిటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే మీరు తప్పు చేయకముందే మిమ్మల్ని అరెస్ట్ చేయడము. పునిటివ్ డిటెన్షన్ అంటే మీరు తప్పు చేసిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయడము. గ్రౌండ్స్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ వచ్చి పబ్లిక్ ఆర్డర్, నేషనల్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్. ఇది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 22(3) కింద ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏమంటే ఫస్ట్ మీరు మిమ్మల్ని పనిష్ చేయడం కాదు. దీని యొక్క ఆబ్జెక్టివ్ మీరు తప్పు చేయకోకుండా ముందుగానే నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ సేఫ్ గార్డ్స్ అవైలబుల్ టు డిటైన్డ్ పర్సన్. సేఫ్ గార్డ్స్ అంటే ఆర్టికల్ 22(3) నుంచి 22(7) వరకు మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే మిమ్మల్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కేసు కింద 3 months వరకు మిమ్మల్ని జైల్లో పెట్టచ్చు. బియాండ్ దట్ మిమ్మల్ని జైల్లో పెట్టాలంటే అడ్వైజరీ బోర్డు యొక్క పర్మిషన్ అనేది కావాలి. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేశారని చెప్పి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రొటెక్ట్స్ నేషనల్ సెక్యూరిటీ. అండ్ ఇది నేషనల్ సెక్యూరిటీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఏదన్నా నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అయ్యే యాక్టివిటీస్ చేయకముందే మిమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల నేషన్కి అనేది ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. బ్యాలెన్సెస్ స్టేట్ సెక్యూరిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. స్టేట్ సెక్యూరిటీని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూసాము. ఎట్లా అంటే మనం ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయకముందే నేషన్కి మనల్ని అరెస్ట్ చేయడం వల్ల నేషన్కి ఎటువంటి థ్రెట్ అనేది ఉండదు. ఇండివిజువల్ ఫ్రీడమ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మీ యొక్క డిటైన్ గ్రౌండ్స్ చెప్తే మీ యొక్క ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది కూడా ప్రొటెక్ట్ అవుతుంది. అలా ఇది బ్యాలెన్స్ స్టేట్ సెక్యూరిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. ప్రివెన్షన్ నాట్ పనిష్మెంట్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మీకు పనిష్మెంట్ ఇవ్వడం కాదు, మీరు నేషనల్ సెక్యూరిటీకి, పబ్లిక్ ఆర్డర్కి, ఫారెన్ అఫైర్స్కి థ్రెట్ చేయకుండా ఉండడమే. నెక్స్ట్ సేఫ్ గార్డ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఫారెన్ అఫైర్స్, పబ్లిక్ ఆర్డర్, స్టేట్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసి పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ఎయిమ్స్ టు స్టాప్ హార్మ్ఫుల్ యాక్టివిటీస్. హార్మ్ఫుల్ యాక్టివిటీస్ అంటే నేషన్కి ఏదైనా థ్రెట్ జరిగిందంటే అది చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది హోల్ నేషన్ మీద. కాబట్టి హోల్ నేషన్ మీద ఇంపాక్ట్ జరగకోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్రిటిసిజం ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఇది ఆర్టికల్ 21ని వైలేట్ చేస్తుంది. ఎలా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ యొక్క డిటెన్షన్ గ్రౌండ్స్ అని చెప్పాలి. ఇది ఆర్టికల్ 22 సేఫ్ గార్డ్స్ని కూడా వైలేట్ చేస్తుంది. ఎలా అంటే మీకు ఆర్టికల్ 22 కింద మిమ్మల్ని వితిన్ 24 hours మెజిస్ట్రేట్ ముందు పెట్టాలా. నెక్స్ట్ మీకు రైట్ టు లాయర్, మీరు లాయర్ని పెట్టుకొని మీ తరపు నుంచి వాదించవచ్చు. నెక్స్ట్ ఇట్లా ఈ సేఫ్ గార్డ్స్ అనేవంతా వైలేట్ అవుతుంది. నెక్స్ట్ పొలిటికల్ అపోనెంట్స్ని, క్రిటిక్స్ని కొన్నిసార్లు పొలిటికల్ అథారిటీస్ ఈ పవర్ని మిస్యూజ్ చేసుకొని వాళ్ళ అపోనెంట్స్ని కావాలని అరెస్ట్ చేయడానికి ఇది చాలా మిస్యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే మీరు ఏదన్నా క్రైమ్ చేసి మీరు జైలుకి పోయినా కానీ మీరు గిల్టీగా ప్రూవ్ అయ్యే వరకు మీరు ఇన్నోసెంటే. కానీ ఆ యొక్క పాయింట్ అనేది ప్రివెంటివ్ డిటెన్షన్లో వైలేట్ అవుతుంది. డెత్ టు డెమోక్రసీ అంటే ఇప్పుడు మనకు ఏ కాన్స్టిట్యూషన్లో కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది పార్ట్ కాదు ఎక్సెప్ట్ ఇండియా. కాబట్టి డెమోక్రసీని కూడా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది వీకెన్ చేస్తుంది. నెక్స్ట్ రిలేటివ్ ప్రివెంటివ్ లాస్, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్. నెక్స్ట్ కేస్ లాస్. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ మీద 3 కేస్ లాస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏకే రాయ్ కేసులో కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది కాన్స్టిట్యూషనలే, కానీ దాన్ని స్పేరింగ్లీ అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే నేషనల్ సెక్యూరిటీకి, పబ్లిక్ ఆర్డర్కి థ్రెటన్ అనేది ఉందో అప్పుడే మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ అమీనా బేగం కేసులో కూడా ఎక్సెప్షనల్ మెజర్ అనమాట. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే మనం యూజ్ చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ ఈ యొక్క ప్రివెంటివ్ డిటెన్షన్ మీద లాస్ అనేది బోత్ సెంటర్, స్టేట్ చేయొచ్చు. సెంటర్ Schedule 7 List 1 ప్రకారం లాస్ చేయొచ్చు. స్టేట్ Schedule 7
లిస్ట్ 3 ప్రకారం లాస్ చేయొచ్చు. నెక్స్ట్ రిఫార్మ్స్. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్లో రిఫార్మ్స్ ఏమేమి తీసుకొస్తే అది కొంచెం బాగా మంచిగా వర్క్ అవుతుందంటే నారో ద స్కోప్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్. అంటే వెన్ ఎవర్ పబ్లిక్ ఆర్డర్ అనేది కానీ స్టేట్ సెక్యూరిటీ కానీ కంపల్సరీగా థ్రెటన్ అవుతుందో ఆ టైంలోనే మనం పర్సన్ అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంప్రూవ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్స్. అడ్వైజరీ బోర్డ్స్ యొక్క ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయాలి. ఎలా అంటే అడ్వైజరీ బోర్డ్ దగ్గర మనము 3 months ఒక పర్సన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద జైల్లో పెట్టచ్చు. బియాండ్ దట్ ఎక్స్టెండ్ చేయాలంటే అడ్వైజరీ బోర్డ్ పర్మిషన్ ఇస్తే ఎక్స్టెండ్ చేయొచ్చు. కాబట్టి అడ్వైజరీ బోర్డ్ అనేది బాగా వర్క్ చేస్తే ఆ పర్సన్కి ఎక్కువ రోజులు జైల్ టర్మ్ అనేది పడదు. నెక్స్ట్ ప్రొవైడ్ కంపెన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ డిటెన్షన్. ఒకవేళ నేను ఇల్లీగల్గా అరెస్ట్ చేశారంటే నీకు కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ జుడిషియల్ రివ్యూ. జుడిషియల్ రివ్యూ అంటే జుడిషియరీ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్స్ లాస్ని రివ్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ జుడిషియరీ అనేది ఈ ప్రివెంటివ్ డిటెన్షన్స్ లాస్ని కానీ రెగ్యులర్గా రివ్యూ చేయకపోతే హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయి. నెక్స్ట్ రైట్ టు లాయర్. ఈ రైట్ టు లాయర్ అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ఆర్టికల్ 22. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ కాదు, నార్మల్ లాస్కి. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్లో ఈ రైట్ టు లాయర్ అనేది లేదు. ఇది పెడితే బెనిఫిట్స్ ఏంటంటే ఇండివిజువల్ అనే వాళ్ళు రైట్ టు లాయర్ ఉంటే అతని తరపు నుంచి వాదించడానికి ఒక పర్సన్ ఉంటారు. నెక్స్ట్ ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ. ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నీ యొక్క గ్రౌండ్స్ నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళు నీకు చెప్పాలి. అప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగి ఈ రిఫార్మ్స్ అనేవి మనము ప్రివెంటివ్ డిటెన్షన్లో తీసుకురావడం వల్ల స్టేట్ సెక్యూరిటీ కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ ఇండివిజువల్ డిగ్నిటీ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. ఈ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీకి పబ్లిక్ ఆర్డర్కి ఫారెన్ అఫైర్స్కి ఎటువంటి థ్రెట్ జరగకుండా చూసుకోవడము. బ్యాలెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ స్టేట్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ.